భాగ్యకిల్లి ఛానల్. ఈ రోజు అయితే ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఇక డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. నేనైతే మీషో నుంచి కొన్ని కిచెన్ ప్రోడక్ట్స్ తీసుకున్నా. వాటిని అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేసేసి రివ్యూ చేసేద్దాం. ఇవి చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చాయి. మనం రోజు యూజ్ చేసుకునే చాలా యూజ్ఫుల్ ఐటమ్స్. మరి అవి ఎలా ఉన్నాయో ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఆర్డర్ అయితే చేసా కానీ ఏ పార్సల్లో ఏముందో నాకు కూడా ఓపెన్ చేసే వరకు తెలియదు. ఇదే ఫస్ట్ పార్సల్, ఓపెన్ చేసేద్దాం, ఇందులో ఏముందో చూసేద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. నేనైతే ఇది ప్లాస్టికే తీసుకున్నా, ఎందుకంటే గ్లాస్ అయితే తొందరగా పగులుతుందని చెప్పి ప్లాస్టిక్ తీసుకున్నా. ఇదైతే 1 లీటర్ వరకు ఆయిల్ పడుతుంది. దీని లుక్ అయితే చాలా క్లాసిక్గా ఉంది. అలానే లీక్ ప్రూఫ్ టాప్లో ఉండటం వల్ల స్పిల్ అవ్వకుండా ఉంటుంది. ఒక బటన్ ఇచ్చాడు కాబట్టి కింద పడినా ఆయిల్ తొందరగా పడకుండా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్ అనమాట. ఇదేంటో కొంచెం హెవీగానే ఉంది, ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఏంటా అనేది. దీని వెయిట్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. ఇది వచ్చేసి మనందరికీ తెలిసిందే కదా, అల్లం వెల్లుల్లి దంచుకుంటాం కదా, ఇది కూడా ఒక యూజ్ఫుల్ ఐటమే అందరి కిచెన్లో కూడా. దీని నేమ్ వచ్చేసి వుడెన్ మార్టర్. ఇది అల్లం వెల్లుల్లి అవి పేస్ట్లా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అలా అని చెప్పి తీసుకున్నా. దీన్ని అయితే చెక్కతో తయారు చేస్తారు కదా, అందువల్ల దీన్ని వాడడానికి కూడా చాలా సేఫ్గా ఉంటుందన్నమాట. ఇది నాన్ టాక్సిక్ మెటీరియల్ కాబట్టి ప్లాస్టిక్ బదులు చెక్క మన హెల్త్కి మంచిదే కదా ప్లాస్టిక్తో పోల్చుకుంటే. నాకు చాలా తక్కువ కాస్టే పడింది. నేను మీకు స్క్రీన్ పైన పెడతాను చూడండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సెకండ్ ప్రోడక్ట్ రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే థర్డ్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. నాకైతే ఓపెన్ చేస్తున్న ప్రతిసారి భలే ఎగ్జైట్మెంట్గా ఉంది, అందులో ఏముంటుందా అని. నేను ఆర్డర్ పెట్టినవే కానీ అదేంటో అది అంతే. మీలో కూడా నాలాంటి వాళ్ళు ఉన్నారా? ఇదేంటో కానీ నేను ఎలా పడితే అలా ఓపెన్ చేస్తున్నా, కానీ వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా లేయర్స్ ఇచ్చారు. ఏంటో మరి, ఏదైనా నాకు తెలిసి తొందరగా పగిలిపోయే ఐటెం అవ్వచ్చు, అందుకే ఇంత భద్రంగా. అయ్యయ్యో, కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానంటారా? సర్లే, ఎవరి కేరింగ్ వాళ్ళకు ఉంటుంది కదా, ఎక్కడ పోతుందేమో అని చెప్పి జాగ్రత్తగా పార్సల్ చేశారు. సో ఇది వచ్చేసి చీజ్ గ్రేటర్ అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది కదా, వెజిటేబుల్ అల్లం క్యారెట్ లాంటివన్నీ గ్రేట్ చేయడానికి చాలా యూజ్ఫుల్ అనే చెప్పొచ్చు. ఇదైతే నాకు చాలా తక్కువ కాస్టే పడింది. మేబీ 110 ఇలా పడింది అంతే. నేనైతే స్క్రీన్ పైన పెడతాను చూడండి, చాలా సాఫ్ట్ బ్లేడ్స్ అయితే ఉన్నాయి దీనికి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దామా. చెయ్యక ముందే ఏంటో చెప్పవచ్చు, ఎందుకంటే బయటకే కనిపిస్తుంది కాబట్టి. ఇవి క్లాత్ క్లిప్స్ అనమాట. ఐరన్లో తీసుకున్నాను. అమ్మ ఇంటి దగ్గర లేవు అని అంటే తీసుకున్నాను. ఇంతకుముందు ఒక 1.5 month అవుతుంది అనుకుంటా. ప్లాస్టిక్ తీసుకున్నా, అవి వెంటనే ఇరిగిపోయేలా అయిపోయాయి. నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూడండి. అలా అని చెప్పి ఈసారి ఐరన్ తీసుకున్నా, ఎలా యూజ్ అవుతాయో చూడాలి. ఇదనమాట పరిస్థితి, ఇలా అయిపోయాయి. అలా అని చెప్పి ఈసారి ఐరన్ తీసుకున్న, ప్లాస్టిక్ తీసుకోలే. ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ చూసేద్దామా. ఇదైతే చిన్నదే కానీ కొంచెం హెవీగా ఉంది. ఏంటో మరి, ఇది కూడా మేబీ ఏదైనా స్టీల్ ఐరన్ లాంటిది అవ్వచ్చు. ఓపెన్ చేసేంతవరకు ఏంటా అనేది చెప్పలేము. ఇది వచ్చేసి గార్లిక్ క్రషర్ అనమాట. వెల్లుల్లిని బాగా క్రష్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నాకు మొత్తం స్టీలే ఇచ్చాడు. ఇంకా లోపల వచ్చేసి చిన్న స్టీల్ బ్లేడ్స్ ఉన్నాయి, దీంతోనే క్రష్ అవుతుందన్నమాట. నేనైతే ఇప్పుడు పెట్టి చూపిస్తా చూడండి. నేనైతే చాలా బాగా క్రష్ అయింది నేను పెట్టేటప్పుడు. ఇదైతే కిచెన్ ఐటెంలో ఇది ఒక మెయిన్ ప్రోడక్ట్ అనే చెప్పొచ్చు. నాకు చాలా తక్కువకే వచ్చింది కూడా ఇది.
నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇది చాలా తేలిగ్గానే ఉంది, ఏంటో మరి చూడాలి. నేనైతే ఆర్డర్ పెట్టినవి మ్యాక్సిమం అన్నీ మంచి రేటింగ్ ఉన్నవే తీసుకున్నా. ఇప్పటి వరకు వచ్చినవి కూడా బాగానే వచ్చాయి. ఇది వచ్చేసి టూత్ బ్రష్ హోల్డర్ అనమాట. ఇది కూడా బాగుందనే అనుకుంటున్నా. నేనైతే ఇది మంచి రేటింగ్తోనే తీసుకున్నాను. మరి ఎలా ఉంటుందో చూడాలి. ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా ఇచ్చాడు, మేబీ ఇరిగిపోతుందేమో అని చెప్పి అనుకుంటా. దీని కాస్ట్ వచ్చేసి మేబీ 120 అలా పడింది. నేనైతే స్క్రీన్ పైన ఇస్తాను, చూసేయండి. ఇందులో ఉన్న ఐటమ్ చిన్నదైనా ప్యాకింగ్ మాత్రం గట్టిగా ఇచ్చాడు. మొత్తం ప్లాస్టర్లతో చుట్టుపడేసాడు ఇంకా ఓతేగా. దీనిలో అయితే మొత్తం 5 హోల్డర్స్ ఉంటాయి, కానీ టంక్లర్ అది పెట్టుకోవడానికి అయితే అవ్వదు, ఓన్లీ బ్రష్కే అవుతుంది. ప్లాస్టిక్ ఇచ్చాడు మొత్తం కూడా. నాకైతే అంత లైక్ అవ్వలే తీసుకున్నా, కానీ తక్కువ బడ్జెట్లో వస్తుందని. వీళ్ళు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అందులోకి వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ కొంచెం హెవీగానే ఉంది, ఏముంటుందో మరి చూడాలి. ఇందులో ఏముందో అనేది మీరు ఎవరైనా ముందే గెస్ చేశారా? ఒకవేళ చేస్తే కామెంట్ చేసేయండి. ఇవి వచ్చేసి మెయిన్ యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ అనే చెప్పొచ్చు. నాకైతే చాలా తక్కువలోనే పడ్డాయి కూడా. ఈ 3 ఒకే సెట్లో వచ్చాయి. 170 ఇలా పడింది అనమాట. చాలా తక్కువలోనే వచ్చాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ 3 ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే, ఒకటి లెమన్ స్క్వేజర్, 2 పక్కడ్, అలానే థర్డ్ వచ్చేసి పొటాటో మ్యాషర్. ఈ పక్కడ్ వచ్చేసి ఏదైనా వెయిట్ ఎక్కువ ఉంటే తీసుకోలేం, కానీ వెయిట్ తక్కువ ఉన్న స్టీల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగానే ఉంటుంది, పట్టుకోవడానికి గ్రిప్ అది బాగుంది. తొందరగా చేతులు కాలకుండా ఉండడానికైతే వెనకాల ప్లాస్టిక్ కూడా ఇచ్చాడు. నాకైతే బాగా నచ్చింది ఇది. ఇంకా పొటాటో స్మాషర్ కూడా బాగుంది. అలానే లెమన్ స్క్వైజర్ కూడా యూస్ చేశాను ఆల్రెడీ. ఒకసారి నేను ఈ వీడియో కూడా పెట్టా యూస్ చేసినట్లు, మీరే చూడండి ఎలా ఉందో. నాకైతే ఈ 3 ఐటమ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. చాలా తక్కువలో కూడా వచ్చాయి. ఈ ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయి. ఇప్పుడైతే ఇంకో ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది మరీ అంత వెయిట్ లేదు, అలానే తేలిగ్గా కూడా లేదు. ఏంటో చూడాలి మరి ఏముంటుందా అనేది. నేనైతే ఇప్పటి వరకు తీసుకున్నవన్నీ కిచెన్లో కొంచెం యూజ్ఫుల్ అయిన ప్రోడక్ట్స్ అనే చెప్పొచ్చు. సో ఇదేంటా అనేది చూడాలి ఇంకా, ఇది ఎలా వస్తుందో. ఇదైతే ఫ్లోర్ షిఫ్టర్ అనమాట. అంటే మనం పిండి జల్లించుకుంటాం కదా, జల్లెడ లాంటిది, జల్లెడే. కాకపోతే ఇది స్టీల్ అనమాట. స్టీల్తో వచ్చింది. సైడ్ హ్యాండ్ ఇచ్చాడు, దీన్ని ప్రెస్ చేస్తే పిండి జల్లించేసుకోవచ్చు. ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఎక్కువగా పిండి వంటలు అవి చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను యూజ్ చేసి కూడా వీడియో పెట్టాను, వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇదైతే బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు నాకు తెలిసి. అయితే బియ్యం పిండి, గోధుమ పిండి ఏదైనా సరే ఈ స్ప్రింగ్ ఉంది చూసారా, ఈ స్ప్రింగ్ ద్వారా పిండి అయితే కిందకు వచ్చేస్తుంది. చాలా బాగుంది ఇదైతే. ఇది వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ అనమాట. ఇదే లాస్ట్ ప్రోడక్ట్, మీషో నుంచే తీసుకున్నా. ఇది కూడా కిచెన్లోకి వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ టూల్ అనే చెప్పొచ్చు. ఇదేంటంటే వెజిటేబుల్ చాపర్ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే. ఇది మొత్తం ప్లాస్టికే, లోపల అయితే 3 బ్లేడ్స్ ఉంటాయి స్టీల్వి. బ్లేడ్స్ అయితే చాలా సాఫ్ట్గానే ఉన్నాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే చూసేయండి. సో గాయస్, నేను మీషోలో తీసుకున్న కిచెన్ ప్రోడక్ట్స్ అయితే ఇవే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసేయండి. ఓకే, బాయ్ బాయ్ పీపుల్.